ఎన్ని సంవత్సరాల నుంచి సమస్య మీద తిరుగుతున్నారు? సరే 2019 నుంచి జరుగుతుంది సార్. ఇది 2019 నుంచి ప్రాపర్టీ తీసుకున్నప్పటి నుంచి మాకు టార్చర్ అంటే ఎట్లున్నదంటే చూపెడుతున్నాడు. ఇప్పుడు మాకు ప్రాపర్టీ ఇచ్చేసిండు మాకు. తర్వాత మేము ఏది మన పోయినాము 1 year కూడా ఉన్నాం ప్రాపర్టీలో. కానీ లిటిగేషన్ ప్రాపర్టీగా ఇప్పించిండు అతన్ని. కానీ లిటిగేషన్ ఉంది, ఏదో మాకు సంబంధం లేదు, నా ప్రాపర్టీ నాకు ఇచ్చేసే, నా డబ్బులు నాకు ఇచ్చానంటే లేదు. మా ఆయన తోటి తాగిపించిండు, బాగా తాగిండు, ఏం చేసాడో తెలియదు. డమ్మీ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాడు, వైట్ పేపర్ మీద సంతకం పెట్టిండినే. అది ఇప్పుడు ₹1,00,00,000 మీకు ఇచ్చేసినాను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చేస్తే నేను ఉండాలి అక్కడ. మా ఆయన ఒక్కరిని తీసుకుపోయి సంతకం పెట్టినందుకు ₹1,00,00,000 ఇచ్చినంటే ఒక్కరి ₹1,00,00,000 తీసుకుపోయి ఎక్కడ పెట్టిండి? ఎక్కడ ఇచ్చింది అసలుకి? నేను ఉండాలి కదా, నా సాక్షి ఎవరున్నారు అక్కడ? ఎవరు లేనే లేరు. నేను ఇప్పుడు ₹1,00,00,000 ఇచ్చి ఉంటే నేను రోడ్డు మీద ఎందుకుంటాను సార్? రెంట్ ఇంట్లో ఉన్నాను నేను. ఇప్పుడు సాక్షి సంతకాలు కూడా ఎవరో కూడా మాకు తెలియదు. అది మళ్ళీ బయట ఎక్కడ పోయినా కానీ బెదిరిస్తున్నాడు నన్ను. మళ్ళీ వాళ్ళ అన్నయ్య ఉన్నారు, వాళ్ళ అన్నయ్య వినోద్ కుమార్, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆయన ఫోన్ చేస్తే మా తమ్ముడు ఏం చెప్తున్నాడు, అజయ్ ఇదే ధమ్కి ఇస్తున్నాడు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఎక్కడ చేస్తున్నాడు? ఖైరతాబాద్ హెడ్ ఆఫీస్ లో, ఖైరతాబాద్ హెడ్ ఆఫీస్ లో చేస్తున్నాడు ఆ జాబ్. ఏమన్నా అంటే ఇప్పుడు మా తమ్ముడు ఏం చెప్పి నేను ఫోన్ చేశాను. నేను ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ ఏమన్నాడు అంటే ఇట్లా ప్రాపర్టీ ఇట్లా ఉన్నది కదా, నా ప్రాపర్టీ నాకు ఇచ్చాడు. తమ్ముడు ఏం చెప్పిండు, తమ్ముడు ఏం చెప్తే అది చేసేసుకోండి మీరు. తమ్ముడు ఏం చెప్పిండు, నువ్వు అజయ్ అని అంటున్నాడు. అంటే ఏం చెప్పినట్టే అది ఏం చెప్పినది కూడా ఇది తెలిసి ఉంటది కదా. ఎక్కడ పోయినా కానీ నువ్వు వస్తేనే. ఇక నాకు ఎక్కడ తిరిగినా సార్, నేను పెద్ద పెద్ద వాళ్ళతో లీడర్తో అందరితో తిరిగినా, కానీ ఎక్కడ నాకు ఇక ఏంటంటే ఇక ఎక్కడ న్యాయం జరగలేదు నాకు అసలుకి. జరగకుంటే అక్క దగ్గరికి వచ్చాను, అక్కకి వచ్చి హెల్ప్ తీసుకుంటున్నాను. అక్క 2 days నుంచి వచ్చి మాట్లాడుతున్నారు, కానీ ఇప్పుడు అక్క హెల్ప్ చేస్తుంది మాకు. మాట్లాడుతున్నాడు సార్, నువ్వు రావాలి, నువ్వు వస్తే ఫ్రీగానే ఇచ్చేస్తాడు. ఫ్రీగా ఎందుకు ఇస్తాడు వాడు? అసలు నా ప్రాపర్టీ నాది ఉన్నప్పుడు ఫ్రీగా ఎందుకు ఇస్తాడు? ఫోన్ తీసుకుంటే ఫోన్ కూడా తీసుకున్నాడు సార్. ఇంటికి కూడా వచ్చిండు, మా ఇంటికి లేని టైంలో కూడా మా ఇంటికి వచ్చిండు. మా యారాలు కూడా ఉన్నది, ఆమె 2-3 తిట్లు కూడా బయటకు పంపించేసింది. అట్లాంటి లెక్కలు చేసిండు అతను, నవీన్ అతను. నేను లేని టైంలో కూడా నా దగ్గరకు ఎందుకు రావాలి? ఇప్పుడు మా ఆయన ఉన్నప్పుడైనా రావాలి కదా. ఆయన లేని టైంలో నా దగ్గరకు వచ్చి బ్లాక్మెయిల్ చేసుకుంటా బయట రోడ్డు మీద ఎక్కడ కలిసినా కానీ టార్చర్ పెడుతున్నాడు. చంపుతాను అంటున్నాడు సార్. ఇప్పుడు రోడ్డు మీద నా వచ్చి రిజిస్ట్రేషన్ చేయాలి. ఎక్కడ పోతావు? వాళ్ళకి డబ్బు గల్లోళ్ళు కదా సార్, వాళ్ళు ఎట్లనన్నా ఏదైనా చేస్తారు. అట్లా అంటే మొత్తం అంటే మీకు నవీన్ అనే అతనితో ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం? చిన్నప్పటి నుంచి సార్, 4th class నుంచి పరిచయం. కొద్దిగా నమ్ముకుంటా వాళ్ళని నమ్మినందుకు ఇంత పెద్ద ఇది చేశారు సార్. మొత్తం రోడ్డు మీదకి తీసుకొచ్చేసారు. ఇప్పుడు మీరు తీసుకున్న ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉండొచ్చు సార్? వాల్యూ ఎంత ఉన్నది? 2.5-3 crores దాకా ఉంటుంది. నేను అలానే అన్నా, నువ్వు ఏదైతే ఎడ్యుకేషన్ తీపించినావు కదా, నువ్వు అది ఏదో చూసుకొని నాకు కొద్దిగా డబ్బు ఇచ్చేస్తే నేను వెళ్ళిపోతా అంటే, నాకు కోర్టు నుంచి ఇవి 1 crore ఇచ్చినాయి, అవి తెచ్చి అవి పంపించేస్తాను. అయిపోయింది, మీకు ఇచ్చేసిన అందరికి ఫ్రెండ్స్ అందరికి చెప్తే అందరూ పరిచయం అవుతారు. ఇదేది 10 కోట్ల రూపాయలు తీసుకున్నాం అంటే, నేను తీసుకోలేదని కిరాయికి ఎందుకుంటా 1 కోటి రూపాయలు తీసుకుంటే అని అంటే మీరు సూసైడ్ అటెంప్ట్ కూడా చేశారన్న. మరి సూసైడ్ అటెంప్ట్ తర్వాత కంప్లైంట్ ఇచ్చారు కదా పోలీస్ స్టేషన్. ఆ కంప్లైంట్ గురించి పోలీసులు ఏమన్నారు? ఆడ ఏం మాట్లాడినా సార్, వాళ్ళని పిలిపించారు, మమ్మల్ని పిలిపించారు. పరిచి ఆ ఎస్ఐ ఏమన్నాడంటే, సూసైడ్ చేసుకుంటే నీ మీద కేసు అవుతుంది, అది ఏదున్నా సుల్తాన్ బజార్ PS లో కంప్లైంట్ ఇవ్వాలంటే ఫస్ట్ ఈ కేసు అయితే FIR చేయమంటే చేయలేదు సార్. వాళ్ళు ఎవరితో ఫోన్ చేయించారో డబ్బులు ఇచ్చారో మాకు తెలియదు. అది ఆడికే క్లోజ్ అయిపోయింది. సుల్తాన్ బజార్ PS లో కంప్లైంట్ తీసుకోలేదు అంటే వాళ్ళకు అధికారం ఎవరితో ఫోన్ చేయించడం, ఖాళీ జిరాక్స్ పేపర్ తీసుకొని నేను మాట్లాడతామన్నారు. తర్వాత SIలు చేంజ్ అయిపోయాయి సార్. ఇప్పటిదాకా మరి ఇప్పుడు సుల్తాన్ బజార్ PS లో మీకు న్యాయం జరిగిందని నమ్ముతున్నారా? న్యాయం జరిగింది. ఇప్పుడు వెళ్ళినా సార్ మాట్లాడిండు, SI మాట్లాడిండు. కొంచెం సపోర్ట్ అంటే 1 కోటి రూపాయలు ఇస్తే భార్యని పిలవకుండా 1 కోటి రూపాయలు ఎక్కిస్తారు. ఆయన కొద్దిగా క్లిక్ అయింది సార్. తర్వాత స్టాప్ చేసిండు, ఆయన పంపించేసి ఇప్పుడు వచ్చి మాట్లాడతాను. నవీన్ కుమార్ అతన్ని పోలీస్ స్టేషన్ పిలిపించారు సార్. పిలిపించారు, డాక్యుమెంట్ ఇచ్చారు, అన్ని చూశారు. నవీన్ కుమార్ ఏమంటాడు మరి పోలీస్ స్టేషన్? లేదు సార్, ఈయన 1 కోటి రూపాయలు ఇచ్చేసినా, 1 కోటి రూపాయలు ఇస్తే మళ్ళీ నేను కిరాయికి ఎందుకుంటున్నాను సార్. నాకు కావాలంటే నేను అన్ని ఆధార్ కార్డు, పాన్ కార్డు అన్ని ఇస్తాను సార్, బ్యాంక్ స్టేట్మెంట్ అన్ని ఇస్తాను. అంత డబ్బు ఉండాలి కదా సార్. ఏదైనా ఒక కారు కొనుక్కోవాలి, ఒక ఇల్లు కొనుక్కోవాలి, ఉండాలి కదా. మొత్తం మైనస్ 15 lakhs దాకా అప్పు ఉన్నా సార్.